మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. సర్కారు బడి విలువ నాకు తెలుసు, సింగిల్ టీచర్ స్కూల్ మూసేయం సీఎం రేవంత్ రెడ్డి. సెమీ రెసిడెన్షియల్ స్కూల్ తెరచి అంశాన్ని పరిశీలిస్తాం. సర్కారు బడుల బలోపేతానికి 11,000తో మెగా డిఎస్సి వేసినం. 2,000 కోట్లతో స్కూళ్లను బాగు చేస్తున్నాం. త్వరలోనే విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తాం. 10 జీపీఏ వచ్చిన పిల్లల ఫీజులను చెల్లించేందుకు అభ్యంతరం లేదు. చదువుపై చేసే ఖర్చును పెట్టుబడిగానే చూస్తామని వెల్లడి. 10 జీపీఏ తెచ్చుకున్న గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ కు సన్మానం అంటూ, సింగిల్ టీచర్ ఉన్న ప్రభుత్వ స్కూళ్లను కూడా మూసేయం అంటూ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. మొత్తం మీద 10వ తరగతిలో 10కి 10 మార్కులు సాధించినటువంటి విద్యార్థులకు సన్మానం చేస్తూ నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. చదువుపై పెట్టే ఖర్చు పెట్టుబడిగానే భావిస్తామంటూ రేవంత్ రెడ్డి గారు నిన్న చెప్పడం జరిగింది. తెలుగు రాష్ట్రాలకు నిధులు తీసుకురండి, ఏపీ తెలంగాణ కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు అంటూ వార్త వేసింది. ఇక్కడ ధరణి సమస్యలకు 10 రోజులు డెడ్ లైన్, ఆలోపు పరిష్కరించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. తహసీల్దార్ ఆర్డీఓ లెవెల్లోనే వేగంగా పరిష్కరించాలని ఆర్డర్స్. లాగింగ్లు ఇచ్చాక ఆలస్యం చేయడం సరికాదని వ్యాఖ్య. అసెంబ్లీలో ధరణిపై వైట్ పేపర్ పెట్టేందుకు సర్కారు కసరత్తు అంటూ వార్త వేసింది. మొత్తం మీద ధరణి సమస్యలు 10 రోజుల్లో డెడ్ లైన్ అంటూ వార్త వేసింది. 2వ పేజీలోని వార్త ఇది. కీలక శాఖలు బీజేపీకే, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా హోం, నిర్మలకు ఫైనాన్స్, గడ్కరీకి రోడ్డు రవాణా, 12 మందికి పాత పోర్ట్ఫోలియోలే, సంజయ్ కి హోంశాఖ, కిషన్ కోల్ అంటూ వార్త వేసింది. ఇక్కడ 3వ పేజీలోని వార్త. మొత్తం మీద బీజేపీకి కేంద్ర బొగ్గు గనుల శాఖ కిషన్ రెడ్డికి ఇచ్చింది ఇది. బండి సంజయ్ కి హోంశాఖ సహాయ మంత్రి, రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయ శాఖ, చంద్రశేఖర్ కు గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ సహాయ మంత్రి, శ్రీనివాసన్ వర్మ భారీ పరిశ్రమల ఉక్కు శాఖ సహాయ మంత్రి అంటూ వార్త వేసింది. ఇక్కడ మొత్తం మీద కీలక శాఖలన్నీ మళ్ళీ బీజేపీ దగ్గరనే ఉంచుకున్నది. ఏదో ఇచ్చిందా అంటే ఇచ్చింది అన్నట్టుగా తెలుస్తున్నది. మొత్తం మీద మెయిన్ శాఖలు మాత్రం బీజేపీ దగ్గరనే ఉన్నాయి అంటూ వార్త. ఆర్టీఏ చెక్ పోస్టుల ఎత్తివేత, అవినీతి వసూళ్ల దందా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యోచన, ప్రత్యేక టీం లేదా పోలీసులతో తనిఖీలకు అధికారుల ప్రతిపాదనలు అంటూ 5వ పేజీలోని వార్త ఇది. మొత్తం మీద ఆర్టీఏ చెక్ పోస్టులను ఎత్తివేస్తున్నట్టు ప్రభుత్వం నిర్ణయించింది. అవినీతి వసూళ్లకు దందా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యోచన అంటూ వార్త వేసింది. ఇక్కడ మొత్తం మీద ప్రత్యేక టీంని లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ తో తనిఖీలకు అధికారుల ప్రతిపాదనలు అంటూ వార్త వేసింది. ఇక్కడ నీట్ పై సిబిఐతో విచారణ జరపాలి, విద్యార్థి సంఘాల డిమాండ్ అంటూ వార్త వేసింది. 5వ పేజీలోని వార్త. ఢిల్లీలో విద్యాశాఖ కార్యాలయం ముందు ఆందోళన, ఏబీవీపీ, ఎస్ఎస్యుఐ, జేఎన్యు విద్యార్థి నేతల నిరసన అంటూ వార్త వేసింది. స్కూల్ యూనిఫామ్ రెడీ అంటూ 5వ పేజీలోని వార్త ఇది. మరో హీట్ వే ముప్పు అంటూ 9వ పేజీలోని వార్త. ఉత్తర భారతాన్ని వదలని వడగాలులు, 3 డిగ్రీల పెరగనున్న టెంపరేచర్లు అంటూ వార్త వేసింది. 9వ పేజీలోని వార్త. కమాండర్ కంట్రోల్ సెంటర్ ఇక సీఎం క్యాంప్ ఆఫీస్. మొత్తం ఉన్నప్పుడు కమాండర్ కంట్రోల్ అని పోలీసులకు ఈ టవర్ ని కట్టిండు. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం క్యాంప్ ఆఫీస్ లేగా ఉపయోగిస్తారంటూ వార్త. సమీక్ష సమావేశాలకు వినియోగించుకోనున్న సీఎం, సెక్రటరియట్ లోని ముఖ్యమంత్రి ఛాంబర్ లోను మార్పులు అంటూ వార్త వేసింది. మొత్తం మీద 2వ పేజీలోని వార్త ఇది. గత సర్కారు అవకతవకలపై స్పీడప్ గా ఎంక్వైరీలు, కాళేశ్వరం విద్యుత్ కొనుగోళ్లపై కమిషన్ల దూకుడు అంటూ వార్త వేసింది. 4వ పేజీలోని వార్త. గొర్రెల స్కామ్ పై ఏసీబీ ట్యాపింగ్ పై పోలీసుల విచారణ వేగవంతం, విద్యుత్ కొనుగోళ్లపై మాజీ స్పెషల్ సిఎస్ ను విచారించిన నరసింహారెడ్డి కమిషన్. గత ప్రభుత్వం చెప్పినట్టే చేశానని మాజీ సీఎండి ప్రభాకర్ రావు స్టేట్మెంట్. కాళేశ్వరంపై నేడు 18 మందిని విచారించనున్న జస్టిస్ చంద్ర ఘోష్. ప్రాజెక్టు భూ నిర్వాసితులకు పరిహారం అందలేదని కంప్లైంట్స్.
ఏసీబీ కస్టడీలో గొర్రెల స్కామ్ నిందితులు అంటూ వార్త వేసింది. మొత్తం మీద కాక అప్పుడు గొర్రెల స్కామ్, ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్, ఆ తర్వాత విద్యుత్ కొనుగోళ్ల పైన ప్రతి ఒక్క దానిపైన సమగ్రంగా విచారణ జరుగుతుంది. దాంతో పాటు కాళేశ్వరం పైన, ఆ తర్వాత ప్రతి ఒక్క ప్రాజెక్టు పైన సమగ్రంగా విచారణ జరుగుతుంది అంటూ వార్త వేసింది. సిబిఐ కస్టడీలో గొర్రెల స్కామ్ నిందితులు అంటూ వార్త వేసింది. మొత్తం మీద కాకకు మొత్తం మీద 100కు 100% ఉచ్చు బిగించినట్టే అని చెప్పుకోవచ్చు. అతి త్వరలో కాకని విచారించడానికి కస్టడీకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అంటూ వార్తలు. మొత్తం మీద కాకని కూడా అతి త్వరలో అరెస్ట్ చేసే ఛాన్సులు ఉన్నాయంటూ విశ్వసనీయ సమాచారం. మొత్తం మీద కేసీఆర్ కాకకు గట్టిగానే ఉచ్చు బిగుస్తుందని చెప్పుకోవచ్చు. 9.30 కోట్ల మంది రైతులకు 20,000 కోట్లు అంటూ 9వ పేజీలోని వార్త. సిక్కిం సీఎం గా ప్రేమ్ సింగ్ తమంగ్ ప్రమాణం అంటూ వార్త 9వ పేజీలోని వార్త. తెలంగాణకు 2,937 కోట్లు అంటూ 2వ పేజీలోని వార్త. ఇది హామీలకు పైసలు లేనట్లా బడ్జెట్ కసరత్తు ప్రారంభించిన రాష్ట్ర సర్కార్, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపై దృష్టి అంటూ వార్త వేసింది. ఇక్కడ శాఖల వారీగా ఈసారి భారీగా పెరగనున్న బడ్జెట్, పెరిగే పద్దులపై రాష్ట్ర ఉన్నతాధికారుల మల్లగులాలు, సంక్షేమ బడ్జెట్ కు అదనంగా పిఆర్సి పెన్షన్ పెంపు, వ్యవసాయ శాఖలకు కేటాయింపులపై తీవ్ర ఒత్తిడి, బడ్జెట్ పై రైతు భరోసా 500 బోనస్ ప్రభావం, రుణమాఫీకి నిధుల సర్దుబాటు సవాలే అంటూ వార్త వేసింది. ఇక్కడ నమస్తే తెలంగాణ పత్రిక. 8 నుంచి 15% ఏటా బడ్జెట్ కేటాయింపుల్లో సాధారణ పెరుగుదల, 40 నుంచి 50% కాంగ్రెస్ హామీల అమలుకు బడ్జెట్లో ప్రాధాన్యం, రంగాలకు పెంచాల్సిన కేటాయింపులు, గత ఏడాది బడ్జెట్ 2.77 లక్ష కోట్లు, ఆదాయం 2.17 లక్ష కోట్లు, ఈసారి హామీలకు అదనంగా 30 నుంచి 40% అంటూ వార్త వేసింది. ఇక్కడ పెన్షన్ టెన్షన్, విద్యపై ఖర్చులో ఎక్కువ భాగం టీచర్ల జీతాలకే అంటూ వార్త వేసింది. ఇక్కడ త్వరలో విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తాం, స్కూల్ సిలబస్ ఎప్పటికప్పుడు మారుస్తాం, ప్రతిభ పురస్కారాల ప్రధానంలో సీఎం రేవంత్ హీనం, గురుకులాల్లో కుటుంబ బంధం బలహీనం అంటూ వార్త వేసింది. ఇక్కడ ఇది సామాజిక సమస్యగా మారే ప్రమాదం, సెమీ రెసిడెన్షియల్ విధానం అమలు చేస్తాం, సింగిల్ టీచర్ స్కూల్ ను మూసివేయం సీఎం అంటూ వార్త వేసింది. 3వ పేజీలోని వార్త. ఇది సర్కారు బడుల్లో సౌకర్యాలు కల్పించండి అంటూ నిన్న విద్యార్థి స్కూళ్లలో ఏమేం ప్రాబ్లం ఉన్నది, ఎట్లున్నది, అది ఎట్లా చేయాలి అని నిన్న ఒక విద్యార్థిని చెప్పుకున్నది. కృతి అంటూ వార్త వేసింది. బర్ల కొట్టం కాదు బడే అంటూ వార్త వేసింది. ఇక్కడ నెలాఖరులోగా కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు, పూర్తయిన క్షేత్రస్థాయి అధ్యయనం, ప్రభుత్వ ఆదేశాలు రాగానే పెంపు అంటూ 2వ పేజీలోని వార్త. మిషన్ భగీరథపై ఇంటింటి సర్వే, నల్ల కలెక్షన్ సమాచారం, యాజమాని వివరాలు సేకరణ అంటూ 2వ పేజీలోని వార్త. ఇది పాతవారికే ప్రధాన శాఖలు, హోం, రక్షణ, ఆర్థిక, విదేశాంగ శాఖలకు గత ప్రభుత్వ మంత్రులే కొనసాగింపు అంటూ మొత్తం మీద బీజేపీ ప్రభుత్వం పాత వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చింది. పాత వాళ్ళు ఏ శాఖలు ఉన్నారో వాళ్ళే ఆ శాఖలనే కొనసాగిస్తూ వాళ్ళకు మళ్ళీ అదే శాఖలను అప్పగించడం జరిగింది అంటూ వార్త వేసింది. మంత్రివర్గంపై అసంతృప్తి సెగ, సహాయ మంత్రిపై శివసేన పెదవి విప్పారు, కేబినెట్ లో చోటు కల్పించకపోవడంపై అజిత్ పవార్ వర్గం కినుక అంటూ 8వ పేజీలోని వార్త. ఇది కొత్త మద్యం బాటిళ్లకు తాత్కాలిక బ్రేక్ అంటూ 12వ పేజీలోని వార్త. ఇది మహిళలపై బీజేపీ నేతల లైంగిక వేధింపులు అంటూ 7వ పేజీలోని వార్త. ఇది బీహార్ ఎన్నికల తర్వాత కేంద్రంలో కొత్త సర్కార్ అంటూ 8వ పేజీలోని వార్త. ఇది నీట్ అక్రమాలపై విద్యార్థుల ఘర్షణ అంటూ 7వ పేజీలోని వార్త. ఇది కండువా కప్పుకుంటేనే కరెంట్ కలెక్షన్ అంటూ వార్త వేసింది. 2వ పేజీలోని వార్త. కరెంట్ పోల్ వేస్తారా చావమంటారా అంటూ వార్త వేసింది. ఇక్కడ 3 రోజులు భారీ వర్షాలు, నేడు ఎడ్సెట్ ఫలితాలు.